నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఏపీ రాజధాని అమరావతి చుట్టుముట్టు గత 2 రోజుల నుంచి ఒక రాజకీయం నడుస్తూ ఉంది. ఒక పదం చుట్టూ నడుస్తూ ఉంది రాజకీయం. ఆ పదం చెప్పడానికి కూడా నాకు కొంత ఇబ్బందికరంగానే ఉన్నది. కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. అమరావతి వేశ్యల రాజధాని అనేటువంటి ఆ పదం చుట్టుముట్టే ఇదంతా కూడా తిరుగుతూ ఉన్నది. రాజకీయం అంతా 2-3 రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. మీడియా ఛానళ్ళు అయితే దాని మీద పెద్ద డిబేట్లు, పత్రికలు, వార్తలు, ఇవాళ అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇదే వార్త ప్రధానంగా ఫస్ట్ పేజీలో కవర్ చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ మాటని ఎవరన్నా 100% ఖండించాల్సిందే. అసలు ఈ చర్చ ఎక్కడొచ్చింది, ఏడొచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి, దేవతల రాజధాని అనేటువంటి సందర్భంగా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆ మాట మీద కొన్ని రకరకాల ఛానళ్ళు రకరకాలుగా డిబేట్లు పెట్టినాయి. అట్లనే సాక్షి ఛానల్ కూడా దీని మీద డిబేట్ పెట్టింది. కొమ్మినేని అంటే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ డిబేట్ను లీడ్ చేస్తూ ఉన్నారు. అదే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మరొక సీనియర్ జర్నలిస్టు, సీనియర్ పాత్రికేయులు, అనలిస్టు కృష్ణంరాజు గారు ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన మాట్లాడుతూ విశ్లేషిస్తూ దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అట్లాగనే ఏపీ చరిత్ర మొత్తం వ్యవహారం అంతా కూడా మాట్లాడుకుంటా చర్చ చేసుకుంటా రీసెంట్గా ఇటీవలే వచ్చినటువంటి మే నెలలో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ని ఆయన ప్రామాణికంగా తీసుకొని కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, కొంత సెన్సిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. నిజంగా కూడా ఆ వ్యాఖ్యలను తెలుగు ప్రజలే గారు ఎవరు కూడా ఆ పదాలను యాక్సెప్ట్ చేయరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఆయన ఏమని మాట్లాడారంటే సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలల్లో ఏపీ 2వ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో కర్ణాటక ఉన్నది, ఏపీ 2వ స్థానంలో ఉన్నది. దేశంలోనే 2వ ప్లేస్లో మనది ఉన్నది. మరి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కొంత ఎన్జిఓలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటా అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అనేటువంటి ఒక మాట అక్కడ నుంచి వచ్చినట్టుగా దాని మీద బాగా రచ్చ నడుస్తూ ఉంది ఒక 2 రోజుల నుంచి. నిజంగా కూడా ఆ మాట మాట్లాడినటువంటి కృష్ణంరాజు గారు కానీ, ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 100% వాళ్ళు చెప్పాలి కూడా. నిన్ననో ఏమో కృష్ణంరాజు గారు కూడా క్షమాపణ చెప్పిర్రు. అలాగనే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా తన డిబేట్లో ఆ పదాలను ఆయన సవరించుకుంటున్నట్టు, వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్ వారు, చాలా మెయిన్ ఛానల్లో పనిచేసారు, ప్రధానమైనటువంటి పత్రికల్లో పనిచేసారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆయన చాలా అనుభవజ్ఞులు. ఆయన అనుభవం అంతా లేదు, మన వయసు కూడా మనం విశ్లేషిస్తున్నటువంటి ఇప్పుడు ఈ తరం జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ తరం అనాలిసిస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అనుభవం అంతా కూడా మన వయసు లేదు. కానీ ఆయన ఎందుకు ఇంత సీనియర్ అయినటువంటి ఇలాంటి కామెంట్లు ఆయన షోలో వచ్చినప్పుడు, సదరు వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేయలేదు. ఆయన కొంత అక్కడ పొరపాటు అయితే 100% జరిగింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 100% ఆ పదాలు మాట్లాడినటువంటి కృష్ణంరాజు గారు దానికి బాధ్యులే. అలాగనే అది ఏ షోలో అయితే నిర్వహించారో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చేశారు, వెంటనే బాగా వ్యతిరేకత వచ్చిన తర్వాత నిరసనలు జరిగినాయి. ఎలాగో అవకాశం దొరికితే వదిలిపెట్టరు కదా. సో అలాగనే టీడీపీ మీడియా కానీ, లేకపోతే మిగతా మీడియా ఛానళ్ళు కానీ, ఇట్లా అన్ని ఛానళ్ళు కూడా వరుస పెట్టి ఇదే అంశం మీద చర్చ పెట్టినాయి. ఇదే అంశం మీద ఏదైతే సాక్షి టీవీలో జరిగినటువంటి ఈ ఇష్యూ మీద చర్చ పెట్టినాయి. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ర్యాలీ చేసిర్రు, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిర్రు, దిష్టిబొమ్మలు దగ్ధం చేసిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని మహిళా సంఘాలు కూడా వీళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, అక్కడక్కడ కేసులు నమోదు చేయించడం, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు కూడా జరిగినాయి. అయితే 100% ఇలాంటి కామెంట్లు చేసేటప్పుడు మాత్రం ఒకసారి ఆలోచించాలి, తూచి మాట్లాడాలి. ఎందుకంటే బేసిక్గా తెలంగాణ రాజకీయాలు కొంత ఈ కులాలకు మతాలకు కొంత అతీతంగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే అయింది. కానీ ఏపీలో ఈ కులమత రాజకీయాలు మరీ నీచమైనటువంటి స్థాయికి రాజకీయాలని పోతూ ఉన్నాయి రోజుకి. అది మన దౌర్భాగ్యం అనుకోవాలి, 2 తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం అనుకోవాలి. మరీ పర్సనల్ విషయాలని, కుటుంబ విషయాల దాకా కూడా పోతూ ఉన్నారు. సో అట్లనే ఇలాంటి సెన్సిటివ్ అంశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి. దాంతోపాటు అక్కడ ఇప్పుడు మీడియా ఛానల్ అంటే ప్రతి మీడియా ఛానల్కి ఇప్పుడు ఆ డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్టు ఆ డిబేట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొక అనలిస్టు, పాత్రికేయులు వారు తన అభిప్రాయాన్ని మాట్లాడే క్రమంలో ఈ మాట దొర్లిందా, ఈ మాట కావాలని అన్నారా, ఇదంతా అదేదో చర్చ పక్కకు పెడితే ఈ విషయం ఇద్దరు జర్నలిస్టుల మధ్య నడిచినటువంటి సంభాషణ వ్యవహారం ఇది.
అయితే ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకొని ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ లెక్క రాష్ట్రంలో మొత్తం పరిస్థితులు అంతా కూడా మారిపోతూ ఉన్నాయి. అంటే ఆ సాక్షి టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఆ సాక్షికి ఓనరు వైఎస్ భారత్ గారు కావడము, జగన్ కుటుంబానికి సంబంధించినటువంటి ఛానల్ కావడంతో ఇది వైసీపీకి ఆపాదించేటువంటి ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా సహజంగానే అవతల పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది మొత్తం ఒక రాజకీయంగా ఒక టర్న్ తీసుకున్నది ఈ వ్యవహారం అయింది. ఇవన్నింటికి కారణము ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు కొంత దాంతో సంయమనంతో మాట్లాడితే బాగుంటుంది. వాస్తవానికి కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా కరెక్ట్ కాదు. దాన్ని 200% ఎవరైనా సరే ఖండించాల్సింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు చాలా దేశాల్లో ఈ సెక్స్ వర్క్ అనేది కొంత లీగల్. అట్లాంటి మాత్రాన ఆ దేశాలను మనం వ్యభిచార దేశాలని చెప్పేసి మాట్లాడడం కదా, వ్యభిచార దేశాలను మాట్లాడడం కదా. ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని నగరాలల్లో రెడ్ లైట్ ఏరియాలు ఉంటాయి. బెంగళూరులో ఉంటాయి, అలాగనే ముంబైలో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి. ఇట్లా చాలా రాష్ట్రాలల్లో చాలా ప్రముఖమైనటువంటి నగరాల్లో కూడా రెడ్ లైట్ ఏరియాలు ఉంటాయి. అక్కడ అది ఇల్లీగలే. బట్ కానీ అక్కడ ఇంకా వాళ్ళ ఇంకొక ఆప్షన్ లేకనో లేకపోతే గత్యంతరం లేకనో ఇట్లాంటి పనిలోకి, ఇట్లాంటి రొంపిలోకి దిగుతూ ఉంటారు కొంతమంది మహిళలు. సో కాబట్టి అట్లంత మాత్రాన దాన్ని ఆ రెడ్ లైట్ ఏరియాను చూపించేసి ముంబై నగరాన్ని మనము వేశ్యల నగరం అని చెప్పేసి అనలేం కదా. అది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు అలాగే బెంగళూరులో కూడా ఇట్లాంటి ఏరియాలు ఏమైనా ఉంటుంది, ఆ బెంగళూరుని మనము వేశ్యల నగరంగా, వేశ్యల బెంగళూరు అని చెప్పేసి మనం మాట్లాడలేం కదా. సో కాబట్టి మన ప్రాంతం పట్ల ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు, ఒక పార్టీ గురించి మాట్లాడినప్పుడు కొంత మాట అటు ఇటు తూలినాగా నడుస్తుంది. సమాజం పట్ల మాట్లాడినప్పుడు, ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడినప్పుడు, ఆ ప్రాంతాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నప్పుడు కొంత సంయమనంతో, కొంత ఆలోచించి ఆలోచనతోటి మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే మనం చెప్పేంత పెద్దోళ్ళం కాదు, వాళ్ళు ఇద్దరు కూడా చాలా సీనియర్లే. బట్ కానీ ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగింది, ఆ పొరపాటును సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. కానీ వాళ్ళు సరి చేసుకున్నారు, అయినా కానీ ఈ రచ్చ మాత్రం ఆగడం లేదు. ఇంకా కూడా మనం నిన్నమనే మాట్లాడుకున్నాం కదా, యూట్యూబ్ ఛానల్ ఎక్కడెక్కడ నుంచి రన్ అవుతున్నాయి, ఏడంగా రన్ అవుతున్నాయి, ఎట్టెట్ట రన్ అవుతున్నాయి అని. ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో ఇదే చర్చ నడుస్తూ ఉంది. ఇంకా మహిళా సంఘాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు, ఇట్లా తీసుకొచ్చి మాట్లాడు అంటే ఈ పదాన్ని చాలా బలంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది అమరావతి వేశ్యల రాజధాని అన్నటువంటి పదాన్ని చాలా బలంగా తీసుకుపోయి మరి దీని వెనకాల ఏమున్నది అనేటువంటి, ఎందుకంటే ఎవరైనా సరే తప్పు మాట్లాడినప్పుడు ఆ తప్పుని సరి చేసుకుంటున్నాము అని చెప్పడం పెద్ద అదే, దానికి మించినటువంటి పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు. ఏదైనా బేషరతుగా క్షమాపణ చెప్పిరంటే దానికి ఇంకా కొంత సద్దుమణిపోవాలి. కానీ ఈ అంశం పట్ల మాత్రము ఓ వర్గం మీడియా కానీ కొందరు కానీ దీన్ని ఆపేటట్టుగా అనిపిస్తలేదు. ఇటు కొమ్మినేని శ్రీనివాసరావు తన ఇవాళ మార్నింగ్ ఆయన డిబేట్ స్టార్ట్ చేసే క్రమంలో ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అట్ ద సేమ్ టైం ఆయన ఎవరైతే మాట్లాడారో అసలు మాట్లాడినటువంటి ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరుతున్నారో ఆయన కూడా నేను క్షమాపణ చెప్తున్నా, బేషరతుగా నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఇక్కడితోని దీన్ని క్లోజ్ చేస్తే మంచిగా ఉంటుంది. బేసిక్గా ప్రజలు కూడా కొంత ప్యానిక్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ప్యానిక్ అవుతూ ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా ప్యానిక్ అవుతూ ఉన్నారు. ఈ చర్చను మీడియా కొంత సంయమనం పాటించి, కొంత ఇంగితంతో ఎక్కువ డిబేట్లు పెట్టి ఎక్కువ చర్చ పెట్టకుండా దీన్ని కొంత ఆపితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం మాత్రము వస్తూ ఉన్నది. కొన్ని సెన్సిటివ్ అంశాల గురించి చర్చించకపోవడమే ఉత్తమం. అంటే కొంత సరే తప్పు అయినప్పుడు తప్పును తప్పు అని చెప్పేసి అవతలి పర్సన్ ఎవరైతే తప్పు మాట్లాడారో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు దాన్ని కొంత చర్చను ఆపేసేయాలి. ఎందుకంటే ఎవరికైనా కానీ పనిష్మెంట్ అనేది తన తప్పును తాను తెలుసుకోవడమే పనిష్మెంట్. కోర్టులలో కూడా అదే, శిక్ష అనుభవించి మళ్ళీ ఇంకొకసారి తప్పు చెయ్యను అని చెప్పేటువంటి వ్యవహారంగానే దాన్ని నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఇటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే నేను ఇంకొక షో కూడా చూసిన రీసెంట్గానే, లక్ష్మీపార్వతి గారు ఆయన టీవీలో ఆ డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక కాలర్ని ఒక ఫోన్ కాల్ తీసుకుంటారు. ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు ఆయన కొంత మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఫోన్ కట్ చేసి ఆయన మీద చాలా సీరియస్ అవుతారు. ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మరి అంత గౌరవించేటువంటి వ్యక్తి ఎందుకు అక్కడ కొంత కంట్రోల్ చేయలేకపోయారన్నటువంటి అది ఉంటుంది. కానీ దీన్ని మాత్రం అటు తిప్పి కొంత రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. ఏపీ ప్రజలుగా మీరుగా కొంత విఘ్నులుగా ఆలోచించి ఈ చర్చని ఇక్కడితో ఆపితే బాగుంటుంది. ఈ చర్చని ఇక్కడితో ఆపుకుంటే కొంత ముందుకు పోగలుగుతాం మనము. కానీ ఇది సెన్సిటివ్ చేసి ఇది కొందరికి ఎవరికో ఉపయోగపడేటువంటి విధంగా దీన్ని మలచడానికి కొన్ని మీడియా ఛానళ్ళు, కొంతమంది
కొంతమంది బాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవిటి రొంపులో అవిటి ట్రాప్లో పడొద్దని చెప్పేసి నేను ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ దాన్ని 200% ఖండించాల్సిందే. ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. మహిళల పట్ల ఈ రకంగా చేసి అంటే ఆ ప్రాంతాన్ని కించపరచడమే కాదు, ఆ ప్రాంతం పట్ల ఉన్నటువంటి మహిళల పట్ల కూడా కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం కూడా తప్పే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.